అందరికీ నమస్కారం. ఈరోజు మనం దృష్టి.org.in పోర్టల్‌లో స్టూడెంట్ యొక్క అటెండెన్స్‌ని ఎలా మ్యాప్ చేయాలో మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. ముందుగా మనం దృష్టి.org.in పోర్టల్ ఓపెన్ చేశాక ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పోర్టల్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనం మన యొక్క యూజర్ ఐడీ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి మన యొక్క డాష్‌బోర్డ్ అనేది ఈ విధంగా డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ మనం నాట్ కన్ఫర్మ్ డేటాలో ఉన్నటువంటి విద్యార్థులను కన్ఫర్మ్ చేయటం వలన మన విద్యార్థులు కాని యొక్క విద్యార్థుల వివరాల పక్కన ఇలా రెగ్యులర్ అని గాని, నాట్ రెగ్యులర్ అని గాని, హోమ్ బేస్డ్ అని గాని మనకి ఇలా డిస్‌ప్లే చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ విద్యార్థులతో పాటుగా మన యొక్క అటెండెన్స్‌ని కూడా ఎలా మ్యాప్ చేయాలో ఈ యొక్క వీడియోలో మనం చూద్దాం. ముందుగా మార్క్ చేయటానికి ఇక్కడ స్టూడెంట్స్ అటెండెన్స్‌ని మనం ఓపెన్ చేస్తాం. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మొదటిగా మన యొక్క ప్రొఫైల్ నేమ్ కనిపిస్తుంది. ఇక్కడ మన నేమ్ కనిపించిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న చెక్ ఇన్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ చెక్ ఇన్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే స్టూడెంట్ అటెండెన్స్ మనం వేయగలుగుతాం. ఇప్పుడు మనం తర్వాత స్కూల్ అసిస్టెంట్స్ అయితే ఇక్కడ మీ యొక్క స్కూల్‌ని మీరిక్కడ కనిపించేటువంటి ఈ యొక్క లిస్ట్‌లోంచి మీ యొక్క వర్కింగ్ స్కూల్‌ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. మీ వర్కింగ్ స్కూల్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు క్రిందన కనిపిస్తున్నటువంటి మన యొక్క విద్యార్థుల యొక్క వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. అయితే ఇక్కడ మీరు నేమ్ సెట్ చేసుకొని స్టూడెంట్‌ని మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ శ్రావ్య అనే ఒక అమ్మాయి యొక్క నేమ్‌ని ఎంటర్ చేశాను. తను ప్రెజెంట్ అని మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటాము. లేదనుకుంటే ఇక్కడ మీరు పక్కన కనిపిస్తున్నటువంటి ఫిల్టర్ బై క్లాస్. దీన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని సిక్స్త్ క్లాస్ అయితే సిక్స్త్ క్లాస్‌లోని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, సెవెంత్ అయితే సెవెంత్ క్లాస్ పిల్లలు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎయిత్ ఇలా ప్రతి ఒక్క క్లాస్ విద్యార్థి యొక్క వివరాలు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ మై స్టూడెంట్స్ అని కనిపిస్తుంది కదా! దీన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓన్లీ మీ యొక్క స్టూడెంట్స్ వివరాలు మాత్రమే కనిపిస్తాయి. గమనించినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థి వివరాలనేవి మనకిక్కడ లిస్ట్‌లో డిస్‌ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ యొక్క విద్యార్థులు అటెండ్ అయినట్లయితే వారికి ఇక్కడ ప్రెజెంట్ అని మనం సెలెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్ అబ్సెంట్ అయ్యాడనుకోండి. ఇక్కడ మనం అన్మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ రీజన్ రాస్తాం. ఈ రీజన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే సమ్ అదర్ ఎనీ ఇష్యూ అయినా కావచ్చు. ఆ ఇష్యూని మనం ఇక్కడ ఎంటర్ చేసి మనకి ఈ పైన కనిపిస్తున్నటువంటి సేవ్ అటెండెన్స్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ అటెండెన్స్‌ని మనం సెలెక్ట్ చేయగానే సో అటెండెన్స్ సేవ్డ్ సక్సెస్‌ఫుల్లీ 21 ప్రెజెంట్, 1 అబ్సెంట్ అని మనకిక్కడ చూపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క స్టూడెంట్ యొక్క అటెండెన్స్ వేయాలంటే ముందుగా మీరు చెక్ ఇన్ చేయాలి. చెక్ ఇన్ చేసిన తర్వాత మీ స్టూడెంట్‌ని మీరు సెలెక్ట్ చేసుకొని మనం అటెండెన్స్‌ని సేవ్ చేసుకుంటాం. ఇలా సేవ్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యూ రిపోర్ట్‌ని మనం క్లిక్ చేసినట్లయితే ఈ రోజుకు సంబంధించినటువంటి మన యొక్క స్టూడెంట్స్ యొక్క విద్యార్థుల వివరాలనేవి ఇక్కడ మనకు డిస్‌ప్లే అవుతాయి. ఈ విధంగా ప్రతిరోజు కూడా మనం ఉదయంలో మన యొక్క అటెండెన్స్‌ని మార్క్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేసుకొని మనం చెక్ ఇన్ అవుతాము. చెక్ ఇన్ తర్వాత స్టూడెంట్స్ యొక్క వివరాలను మనం సెలెక్ట్ చేసుకొని వారి యొక్క అటెండెన్స్‌ని కూడా మనం సేవ్ చేసుకుంటాము. సో, ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో మీరు కామెంట్ చేయండి. దానికి తగినటువంటి వివరణ మేము ఇస్తాం. థాంక్ యూ.